మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ లో పసుపు రైతులు రోడ్డెక్కారు. పసుపు రైతులకు సరైన మద్దతు ధర లేదు. పసుపు రైతులు ఎంతో కాలం పసుపు పండిస్తే దానికి సరైన ధర లేక కూడా గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి గత కొన్ని రోజులుగా అయితే చాలా పెద్ద మొత్తంలో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పి డైరెక్ట్ గా వచ్చి బస్టాండ్ ఆవరణలో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. రైతులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పసుపుకు అయితే మద్దతు ధర ప్రకటించాలి. ప్రస్తుతం 7 నుంచి 9, 10,000 వరకు అయితే పసుపు కొంటున్నారు. సిండికేట్ అయ్యారని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం, మొత్తం కూడా రోడ్డు పైన ఎక్కడికక్కడ తమ ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇది బస్టాండ్ ప్రాంగణం. బస్టాండ్ ప్రాంగణంలో కూడా అన్ని దాదాపుగా కూడా ఇక్కడ వచ్చేవి బస్సులన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. రైతులు అయితే ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తేనే ఇక్కడ నుంచి కదులుతామని కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడారు ఏంది ఇప్పుడు మొత్తం ఎట్లా ఇంత పెద్ద మొత్తంలో వచ్చారు, ఏం జరుగుతుంది అక్కడ? మీ పసుపు కొనట్లేదా? సరిగా మొత్తానికి కొనట్లేదు. ఒక్క కడిదారు చూడకి వరకు రాలేదు. నిన్నడుసుంది ఒక్కోళ్ళనే రాలేదు. మొత్తం సిండికేట్ అయ్యారు. పసుపుకు 15,000 అన్నారు. 15,000 మినిమం 10,000 అనే పెడతలే. 6,000 నుంచి 7,000 మధ్యలో పెడుతున్నారు. ఇంత అన్యాయం ఉంటుంది. మేము సంవత్సరం వెళ్ళా పండించిన పసుపు మినిమం 15,000 అన్నారు. 15,000 ఉందని అత్తే 7,000, 6,000 అంటున్నారు. ఆ 7,000, 6,000 కాదు, కొన్న కడిదారు చూడకాడికి వస్తలేడు. పొద్దుగా నడుస్తుంది వరకు. ఎవరు వచ్చి మీ పసుపుని చూడట్లేదా, కొనట్లేదా? మరి ఎవరు వచ్చి కొనట్లేరు. ఆడికి రాలేదు. పొద్దుగా నడుస్తుంది వరకు ఆడికి రాలేదు. ఇంత అన్యాయం ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? జైత్యాల జిల్లా వెల్దుర్తి గ్రామం నుంచి వచ్చినాం మేము. అక్కడికి వెళ్ళి మాకు మంచి రేట్ ఉందని వస్తే 11,000 రేట్ ఉందని వస్తే 6,000, 7,000 అంటారు. పొద్దుగా నడుస్తుంది ఒక్కళ్ళు సుడకరాలే కడిదారాడికి. ఇంత అన్యాయం ఉంటుందా? పసుపుకు 15,000 మద్దతు ధర అన్నారు. ఇదన్నారు, అదన్నారు. బోర్డు వచ్చింది అన్నారు. పసుపుకు బోర్డు వచ్చింది అన్నారు. బోర్డు లేదు, ఏం లేదు. ఇంత అన్యాయం ఉంటే మేము ఎట్లా బతుకుతాం రైతులం చెప్పండి? మీకు అంటే ఎవరైనా హామీ ఇవ్వడం కానీ మీకు ఖచ్చితంగా మద్దతు ధర ఇస్తామని చెప్పి ఎవరైనా హామీ ఇస్తేనే ఇక్కడికి లేస్తారా? మరి ఎట్లా? మాకు ఇక్కడ పసుపుకు 15,000 మద్దతు ధర అంటేనే లేస్తాం. లేకపోతే ఇట్టనే కూర్చుంటాం. మేము ఇంకా 2 రోజులు కానీ ఇన్నే ఉంటాం. మొత్తానికి చూడొచ్చు, పసుపు రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఆరుగాలం పండించి పసుపు పంట అయితే చాలా మొత్తంలో కూడా దాన్ని ఎన్నో ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా చేసుకుని వచ్చి మార్కెట్ కు తీసుకొస్తే ఇక్కడ ధర లేకపోవడం, మేము ఏం పాపం చేసామని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పుకాక ఏం చేస్తారు, ఎందుకు అసలు మీకు కొనాలని చెప్పి క్లియర్ గా చెప్తున్నారా? మరి మీకు మొన్నటి వరకు కూడా 10,000, 11,000 వరకు కూడా ధర వచ్చింది అంటున్నారు కదా. మరి సార్ మా బాధ ఏంటంటే మేము పెట్టిన పెట్టుబడి వెళ్తలేదు సార్. పోయిన సంవత్సరం మంచిగా ఉండి పెట్టుబడి ఓంగా ఇంత 10 రూపాయలు మిగిలేదు సార్. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 18,000 క్వింటల్ ఉండే సార్. ఈ సంవత్సరం 8,000, 9,000, 10,000 సార్. 8,000, 9,000, 10,000 సార్. మేము పెట్టిన పెట్టుబడి వెళ్తలేదు సార్. ఇప్పుడు పొద్దున నిన్న తీసుకొచ్చి పోసినాం సార్. ఇప్పటిదాకా ఒక్కళ్ళు వచ్చి పసుపును వచ్చి చూసింది లేదు, అసలు మాట్లాడింది లేదు, ఏది లేదు సార్. దాన్ని పట్టించుకునేటోళ్ళే లేరు సార్. అది విషయం సార్. ఇప్పుడు మొత్తం కూడా రైతులందరూ కూడా ఒకటే తాటి మీదకి వచ్చి మీరు పోరాటం చేస్తున్నారు. మరి మీకు ఖచ్చితంగా మద్దతు ధర కావాలంటున్నారా? మీకు మొన్నటి వరకు కూడా 10,000, 11,000 కూడా వచ్చింది, 12,000 వరకు కూడా వచ్చింది అని చెప్పేసి ఒకవైపు అధికారులు చెప్తున్నారు. అది లేదు సార్. మొన్నటి వరకు అంటే మా రైతుల పసుపు రాకముందు ఉండే సార్ 13,000 ఇట్లా ఉండే సార్. మా రైతుల పసుపు ఎప్పుడైతే మా చేతుల నుంచి వెళ్ళి పంట బీట్లకు వచ్చిందో అప్పటి నుంచి వెళ్ళి 10,000కి వచ్చింది సార్. 10,000, 10,200. ఇప్పుడైతే 9,000, 8,000 నుంచి వెళ్ళి స్టార్ట్ చేసి సార్. ఇప్పుడు ఎవరైతే అసలు వచ్చిన వాళ్ళు లేరు సార్ కొనడానికి మాకు. అందుకని సార్ మొత్తం అన్నారు, పసుపు బోర్డు అన్నారు, ఏది లేదు సార్. ఇక్కడికి వచ్చిన మద్దతు ధర పసుపు బోర్డు వచ్చినాక మేము ఇక్కడ ఎందుకుంటాం సార్ రోడ్డు కాడికి సార్? మరి వెంటనే మాకు న్యాయం చేయాలి సార్. కలెక్టర్ గారు వచ్చి మరి స్పందిస్తారో సార్? దాని విషయంగా మాకు రైతులకు వెంటనే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. రైతులు కూడా పసుపు బోర్డు వచ్చిందని చెప్పి సంతోషపడ్డారు. పసుపు బోర్డు వస్తే మద్దతు ధర వస్తుంది అని చెప్పి
వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఇలాంటి ఆశలు కూడా ఇప్పుడు అడి ఆశలు అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా చాలా పెద్ద మొత్తంలో ఒక యూనిటీగా కదిలేచ్చారు, ఒక దండుగా కదిలేచ్చారు. వాళ్ళ పసుపు పైన ఖచ్చితంగా మద్దతు ధర ఇస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా ఈ మద్దతు ధర ఇస్తే వాళ్ళకు ఆ డబ్బులు ఎంతో కొంత మిగులుతాయి. ప్రస్తుతం అయితే గిట్టుబాటు ధర లేక, అసలు మద్దతు ధర లేక, డబ్బులు రాక కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయని రైతులు అయితే వాపోతున్నారు. కాగా చెప్పు, ఎట్లా మీకు చాలా రోజులుగా ట్రై చేస్తున్నారు, మరి ఇంత ముందు అయితే మంచి ధర వస్తుండే, ఇప్పుడు మొత్తం ఒకేసారి తగ్గిపోతుంది, ఎందుకు తగ్గిపోతుంది? సంవత్సరం ఉండే సార్ రేటు, పోయిన సంవత్సరం ఉండే సారు పెట్టిన వాళ్ళు నిరుడు పెట్టలేరు, రేట్లు లేవని చెప్పి డౌన్ అయిందని పెట్టలేరు. నిరుడు రేటు ఉందని చెప్పి ఇప్పుడు ఇథనాల్ బస్సులు ఉనకాసుకున్నాం సార్ ఇళ్ళ దగ్గర. అప్పుడు 10,000కు ఒక డబ్బా తెచ్చిన ఇథనాల్ బస్సులు సార్, ఇప్పుడు 4,000 పడతలేవు డబ్బాకు. మేము ఎట్లా భరించాలి సార్? అంతా ఉనకాసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు కైకీళ్ళు ఎర్రలు పోసడానికి, దొబ్బడానికి, ఉడకబెట్టడానికి మాకు ఖరీదుదారి లేదు. 10,000 మీద పోవాలా. ఏమైతే పోతే అనుకుంటే మొన్న ఒకసారి అమ్ముకోటి పోయినా 8,600కి అమ్ముకుని పోయినా, మళ్ళా తీసుకొచ్చిన ఇవ్వాల కొనేటోళ్ళు ఇవ్వలేరు సార్. మా పరిష్కారం ఏంది? మాకు 10,000 మీద గిట్టుబాటు రేటు అమ్మాలా కొమ్ము. 8,000, 9,000 వస్తే మీకు చాలా లాస్ వస్తుందా? మరి మీకు లాస్ వస్తుంది సార్, లాస్ వస్తుంది మాకు. రైతు ఏ రైతు కన్నా లాస్ వస్తుంది. సంవత్సరం పంట సార్, సంవత్సరం పంట. ఒక ఎకరానికి ఎంత అవుతుంది మీకు మొత్తం? విత్తనం రోగం పడితే మంచిగా వెళ్ళలేదు సార్. రోగం పడంటే వెళ్ళదు, రోగం పడపోతే వెళ్తుంది. రోగం పడంటే మొత్తం పోతుంది సార్. అది దానికి ఎవరు ఏం చేయలేరు. అది ఒక కడుపుల పిల్ల లాంటిది. పసుపు కడుపుల పిల్లెట్టను, పసుపు అలాంటిది భూమి లోపల ఉంటది. ఎవరు చెప్పరా దానికి ఎంత వెళ్తా అన్నది. మంచిగా వెళ్తే సార్, పైన మొత్తం పొత్తులకు పోతుంది. ఎంత గిట్టుబాటు ధర ఎంత కావాలని కోరుకుంటారు? మాకు 10,000 మీద ఉండాలి సార్, 10,000 మీద కొమ్ముకు ఉండాలి సార్. పసుపుకు 10,000 మీద ఉంటే మాకు గిట్టుబాటు పడుతుంది. ఇక్కడికి వస్తే ఎవరు పట్టించుకోవట్లేదా? పట్టించుకుంటలేరు సార్. ఏమైనా దుకాణ పనులు అడిగితే మాస్తలేరు, మేమేం చేయాలి, అనిపిద్దామండి. ఇలా ఈ రేటుకి 8,000 పోతుంది, ఇష్టం తీయలేదు సార్. ఇలా ఇయ్యాలంటే మళ్ళా రేపు అంతటి సార్. మరి రేటు తక్కువ అవుతుంది, ఇంకా మొత్తం చోక అయిపోతుంది అని చెప్పి మళ్ళా తెల్లారి గజా పట్టుకొని ఇచ్చిపోయినాం మొన్న సార్. మొన్న వచ్చిపోయినా నేను నిజామాబాద్. చూడొచ్చు, పసుపు రైతులు ఆ భూమిని సాగు చేస్తూ కూడా అనేక ఎరువులు వేస్తూ ఆ భూమిని చదును చేసుకుంటూ చాలా కష్టపడుతూ కూడా పసుపును పండిస్తారు. ఈ నేపథ్యంలో వాళ్ళకు ఆ న్యాయం జరగాలంటే కనీసం 10,000కు పైగా అయితే ధర ఉంటే, వాళ్ళకు మద్దతు ధర లాగా కనీసం 10,000 పైగా ఉంటే వాళ్ళకు గిట్టుబాటు అవుతుంది. లేకపోతే మా పరిస్థితి మొత్తానికి లాస్ అవుతుందని వాళ్ళు ఒకవైపు కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ దీనిపైన ఎలాంటి స్పందన లేదు. సిండికేట్ అయ్యి మొత్తం కూడా తమని లాస్ అయ్యే విధంగా కూడా చేస్తున్నారు. ఎందుకంటే చాలా మట్టుకు కూడా ఉన్నటువంటి ఇక్కడ షాప్ వాళ్ళు ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో, ఈ కొనుగోలుదారులంతా కూడా ఒకేలాగా తయారై ఒకే రేటు, అంటే ఒక 500-1000 రూపాయల లోపలనే ఆ ధర ప్రకటిస్తూ కూడా మొత్తం తమల్ని రైతుల్ని మోసం చేస్తున్నారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పసుపు బోర్డు వస్తే తమకు చాలా మటుకు కూడా మేలు జరుగుతుంది అని చెప్పేసి అనుకున్న రైతులు కూడా పసుపు బోర్డు ఏర్పాటైందని ప్రకటించినా కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడడం కూడా చాలా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి రైతుల ఆందోళన మరింత తీవ్రంగా మారినటువంటి సిచ్యువేషన్. రైతులైతే పసుపుని మద్దతు ధర ఇవ్వాలి, పసుపుని కూడా సరైన క్రమంలో కొనాలని ఒకవైపు రోడ్డెక్కిన నేపథ్యంలో చూడొచ్చు పెద్ద మొత్తంలో కూడా ఆందోళన పడుతున్నారు. పోలీసు సైతం వచ్చి వాళ్ళని వారించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని శాంతింపజేసే ప్రయత్నం కొనసాగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇప్పుడే ప్రకటన చేయాలి, కలెక్టర్ ఇక్కడికి దిగి రావాలి, దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహంతో ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు. ఇది నిజామాబాద్ బస్టాండ్ ప్రాంతంలో కూడా ఇప్పటికే చాలా మట్టుకు కూడా బస్సులో విపరీతమైనటువంటి ఫ్లో ఉంటుంది. ఇక్కడ చాలా వెహికల్స్ కూడా వెళ్లే స్థలం ఇది. ఇక్కడ మొత్తానికి కూడా దాదాపు ఇప్పటికే 30 నిమిషాలు దాటింది. మరి 30 నిమిషాలు అంటే చాలా ప్రాంతాలకు వెళ్లేవారు ఉంటారు. మరి వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. రైతులందరూ ఏకతాటిపైకి రావడం కూడా చాలా రోజులుగా మనం ఇప్పుడు చూడొచ్చు. మొత్తానికి కూడా పోలీసులు శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. చాలా రోజులుగా మేము సఫర్ అవుతున్నాం కాబట్టి తమ ఆవేదన కూడా ఇట్లా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలా చెప్పండి, ఏంటి ఇప్పుడు మరి ఇంత ఇది చేస్తున్నారు? చాలా రోజులు చెప్పండి. ఎవరంటే కొనేదారులు వీళ్ళు పసుపు వాళ్ళు మొత్తం సిండికేట్ అయినరు. ఈ రోజు మొత్తం ప్రొద్దున నుంచి ఒక్క దుకాణదారికి 50 కుప్పలు ఉంటే అలా 2 కుప్పలు చూసుకుంటా పోతున్నారు. కుప్పలని ఎంత మేము బాగా డ్రై చేసుకొని తీసుకొచ్చినాము, ఎంతో కష్టపడ్డాము. శుక్రవారం నాడు 13,000 12,000 అయింది. ఈ రోజు ఆ మద్దతు ధర పెడతలేరు.
మా రైతుల దగ్గర వస్తారు. దుకాణానికి ఒక 10 కుప్పలు వాళ్ళు చెక్ చేస్తలేరు, చూస్తలేరు, దంతే కొడతలేరు, కుప్పాయి నుంచి వస్తలేరు. మేము దుకాణాలు మేమేం చేయాలా? వాళ్ళందరూ ఒకటే వాళ్ళకు గిట్టుబడతారా లేదట అంటే గిట్టుబడతారు. మీకు అందరూ ఒకటేరని ఎట్లా ఎట్లా ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు అంటే మాకు తెలుస్తుంది. అక్కడ ఈనాం ఉంటది, ముఖ్యంగా ఈనాం ప్రక్రియ తోటి అంతా కూడా ఆన్లైన్ ధర ఉంటది కదా. ఆన్లైన్ ధర ఉంటుంది. ఆన్లైన్ ధర అంటే వీళ్ళు కులటోళ్ళంతా సిండికేట్ అయ్యారు కదా. ఒక్క మనిషిని పంపించి ఒక్క దుకాణానికి ఒక్కటి కుప్ప చూస్తారు. మీకైతే ఒక 20 కుప్పల 30 కుప్పలు చూస్తలేరు. ఒక్కొక్క దుకాణానికి ఒక 10 మంది వచ్చారు. ఒక్కొక్క దుకాణానికి 10 20 మంది వచ్చారు. దాదాపు ఒక 50 కుప్పలు ఉన్నాయి. అవి మీరు ప్రతి కుప్పకు మీరు చెక్ చేసి మరి దాన్ని చూస్తారు. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పింది 10,000 పైన పెట్టమన్నారు. మాకు రేటు పడతలేదు, మేము కొనలేము, మాకు నిండదంటే మేము 8 నెలలు కష్టపడి చేసాక మాకు ఎట్లా నిండుతుంది? మేము ఇంత కడగిచ్చి ఎన్ని సంవత్సరం చేయాలా? పసుపు బోర్డు మీరు ప్రకటించారు, ఏం లాభం ఉన్నది? మోడీ గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ దీనికి ఖచ్చితంగా దీన్ని ఆలోచించి మా రైతులకు న్యాయం చేయాల. మీరు న్యాయం చేసి మాకు ఎప్పుడు మేము బతకలేము. రైతు ప్రతిదానికి పోనంటే ఏడదాకోనము. ఒక్కొక్క కూలి పసుపు రిక్కడానికి 350 పెట్టాము. ఒక్కొక్క మగ మనిషి పసుపు 1200 పెట్టాము. వాళ్ళకి కళ్ళు పంపించాము. రైతు ఏం నిడుతుంది? పేరుకు రైతు రాజు అంటే ఎక్కడో రాజు. ఈ రోడ్ల మీద వస్తే రాజేయండా? మాతోని ఒక్కొక్క 10 మంది 20 మంది కూలీలు బస్తూ కూర్చారు. రైతు 4 ఎకరాల భూమిని అనుకో ఒక సంవత్సరానికి 200-300 మందిని పెడుతుండు. వాళ్ళకు మేము ఇస్తలేమా? కార్పొరేట్ కంపెనీలకు మీరు పెద్ద లోన్లు ఇవ్వబడతారు, కానీ రైతుకు లోన్ అడితే లోన్ ఇయ్యారు. ప్రతి దానికి ఇబ్బంది రైతుకు ఎట్లా ఇబ్బంది దేనికి లేదు. ఏ సమస్యకు ఏ వ్యవస్థకు ఇబ్బంది లేదు. ఒక సిరప్ రైతుగా ఉన్నది. చిన్నగా రైతులు వాడు పొట్టకు బతకకుండా అయిపోతున్నాడు. మాకు ఒక లోను లేదు, ఏం లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. మీరు చేసే పని ఏది? రైతు భరోసా లేదు. మాకెందుకు ఇది? రైతు చేసేది రైతు లేని రైతు ఒక వెన్నుపూస అంటాడు. ఈ పూస చూపిస్తారు వెన్నుపూస. రైతు అంటే ఇక్కడ ఎక్కడ వెన్నుపూస? ఆ వెన్నుపూస నడ్డి మీరు కొడుతుంది తెలుసా? ఇక్కడ కొనేటోళ్ళు కలిసి ఇక్కడ ఉన్న పెద్దలు కలిసి ఈ రేట్ డౌన్ చేస్తారు. ఈ రోజు మట్టిగా అయితే వీళ్ళందరూ సిండికేట్ అయి రేటు మాత్రం డౌన్ చేసారు. ఇంత ఎండలా మాకు ఉండడం అవసరమా? మాకు ఇంటికాడ బలరో ఏవో ఉంటాయి, ఇక్కడ అమ్ముకొని పోయేటోళ్ళము. మేము ఇక్కడ కూడా రాలేము. మేము పసుపు అమ్ముకోవడానికి వచ్చినాము. కనీసం మద్దతు ధర సోలే 10,000 పైన సోలేంది. మేము ఎందుకోసం? రైతు లేనిదే రాజ్యం లేదు అనే ప్రకటనలు మాత్రమే పరిమితం అవుతుంది. రైతు రోడ్డు మీదకి వస్తే పరిస్థితి ఎట్లా ఉంటది అనేది వాళ్ళ ఆవేదన కూడా మనం చూసాము. రైతులు చాలా సఫర్ అవుతున్నారు. పసుపు విషయంలో మాత్రం గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి ఒకవైపు చెప్పారు. మరి మినిమం ధర 10,000కు పైగా ఉంటే ఎంతో కొంత మిగులుతుంది. 7,000 8,000 ఉంటే మేము ఎట్లా జీవనం కొనసాగించాలని వాళ్ళ ఆవేదన సరైంది. మరి దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో అయితే రైతులు రోడ్డు ఎక్కారు. చాలా రోజుల క్రితం అయితే ఇంతకుముందు ఇట్లాంటి రోడ్డు మీద ఇట్లాంటి రైతులు వచ్చి ఆందోళన చేయడం కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. పసుపు రైతులు రోడ్డెక్కి తమ ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.